హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ M02 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో చాలా తక్కువ ప్రైస్లో బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చిన మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఒకసారి ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసి ఈ మొబైల్ చూడడానికి ఎలా కనిపిస్తేస్తుంది, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయనేది అయితే మనం ఒకసారి చూద్దాం. బాక్స్ పైన మనకు మోడల్ నేమ్ కనిపించేస్తుంది M02 అని. ఇది డిజైన్ కింద సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. బాక్స్కి బ్యాక్ సైడ్ మిగతా డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇన్ఫినిటీ వి డిస్ప్లే అని చెప్పేసి ఇది డ్యూయల్ కెమెరాతో తీసుకొచ్చారు. 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. సో చాలా పెద్ద బ్యాటరీ అని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే. దీని ఇంట్రోడక్టరీ ప్రైస్ 6799 ఉంది. సో దీని స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే చాలా బిగ్ డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. 6.5 inches స్క్రీన్ ఉంటుంది. దాంతోపాటు మనకు HD+ TFT డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది. 13+2 బ్యాక్ కెమెరా ఉంటుంది. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 206 grams ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేసేసారు. ఇప్పుడు మనం ఈ సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సో ఇలా సీల్ని బ్రేక్ చేసేసి ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసినట్టయితే ఈ బాక్స్కి పై వైపే మొబైల్ని ప్రొవైడ్ చేసేసారు. ఈ మొబైల్ని బయటికి తీసేద్దాం. బాక్స్ లోపటి వైపు మనకు ఒక ఛార్జర్తో పాటు మైక్రో USB కేబుల్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఈ కవర్లో మనకు ఈ క్విక్ స్టార్ట్ గైడ్తో పాటు వారంటీ కార్డ్ ఇవన్నీ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో వాటన్నిటిని సైడ్కి వచ్చేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ చూడండి మనకు ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసేసారు. సో ఈ కవర్లో నుంచి మనం ఈ మొబైల్ని బయటికి తీద్దాం. ఫ్రెండ్, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకు హేజ్ అండ్ మ్యాట్ ఎఫెక్ట్ డిజైన్ చూడడానికి కనిపించేస్తుంది. సో ఇది 4 కలర్స్లో ఉంటుంది. గ్రే కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్లో అయితే మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఒక స్టిక్కర్ ప్రొవైడ్ చేశారు. ఇది 3GB ర్యామ్ వేరియంట్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటే ఇక్కడ మనకు బ్యాక్ కూడా ఈ టెక్స్చర్ స్టైల్లో ప్రొవైడ్ చేసినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. సో స్క్రాచెస్ పడే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇక్కడ మనకు డ్యూయల్ కెమెరా ఉంది. దాంతోపాటు LED ఫ్లాష్ లైట్ ఉంది. కింద సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. సో ఇటు సైడ్ మనకు పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు. కింది వైపు మైక్రో USB పోర్ట్తో పాటు 3.5 mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, స్పీకర్ గ్రిల్స్ చూడడానికి కనిపించేస్తాయి. ఈ సిమ్ ట్రేని మనం బయటికి తీసి చూద్దాం. ఇక్కడ నేను దీన్ని ప్రెస్ చేసి బయటికి తీస్తాను. సో ఇందులో మనము 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో స్టోరేజ్ పరంగా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని చెప్పేసుకోవచ్చు. ఒకసారి ఈ మొబైల్ని అయితే బూట్ చేద్దాం. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. సో ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూడొచ్చు సామ్సంగ్ గ్యాలక్సీ M02 అని చెప్పేసి మొబైల్ మోడల్ నేమ్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ వాడినా కూడా నాకు బల్కీగా అయితే అనిపించలేదు. సో లైట్ వెయిట్గానే అనిపిస్తుంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే అమెజాన్లో 6999 ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద మనకు 6799కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు ఎవరికైతే 7000లో మొబైల్ కావాలి, అది కూడా సామ్సంగ్ బ్రాండింగ్లో కావాలి అనుకునే వాళ్ళకు ఇది పర్ఫెక్ట్ చాయిస్ అవుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొబైల్ ఆన్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగైతే చూడడానికి కనిపించేస్తుంది. మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన OS ఏంటి అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ అబౌట్ ఫోన్లో మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇందులోకి వెళ్తే కనిపిస్తుంది చూడండి. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకు Android 10 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది One UI 2.1 తోటి రావడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ మొబైల్ మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు. సో గివేవేలో గెలుపొందడం చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళేసి ఇందులో ఎంత కెపాసిటీ బ్యాటరీని యూజ్ చేశారు అనేది అక్కడ కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది మంత్ ఎండింగ్ రోజు ఉదయం 10 గంటల నుంచి 10 గంటల మధ్యలో లైవ్లోకి వచ్చి ఒక విన్నర్ని అయితే మనం సెలెక్ట్ చేద్దాం. సో మొత్తానికి డిస్ప్లే క్వాలిటీ చూడండి. 6.5 inches స్క్రీన్ ఉన్న కారణంగా చాలా పెద్ద సైజులో అయితే ఇది కనిపిస్తుంది. దాంతోపాటే ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే మనం కెమెరా క్లారిటీ చూద్దాం. సో ఇలా కెమెరా గురించి మాట్లాడినట్టయితే మనం మ్యాక్రో షాట్స్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఫోటోని మనం ట్యాప్ చేసినట్టయితే దీనిలో మనకు నార్మల్ మోడ్లో, తర్వాత వచ్చేసి జూమ్ చేసి కూడా ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వీడియో గురించి మాట్లాడినట్టయితే రెండు కూడా మనకు చూడండి ఫుల్ HDలో వీడియోస్ని రికార్డ్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించేస్తున్నాయి. రెండంటే బ్యాక్ సైడ్, తర్వాత వచ్చేసి ఫ్రంట్ సైడ్ కూడా మనము FHDలో అయితే వీడియోస్ని రికార్డ్ చేసేసుకోవచ్చు. సో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నేను సెల్ఫీ క్యామ్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో. సో డీటెయిల్స్ మీరు చూడొచ్చు. పర్లేదు, బాగానే క్యాప్చర్ చేసిందని చెప్పేసుకోవచ్చు. ఇది వచ్చేసి మ్యాక్రో షాట్ యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో నా చేతి పైన లైన్స్ని మీరు గమనించవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ కెమెరా యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో 13 మెగాపిక్సెల్ తోటి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేసిందని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో మనకు వేరే బ్రాండింగ్లో Redmi 9A దొరుకుతుంది. అది కూడా 6.5 inches ఉంటుంది. కాకపోతే దాంట్లో మనకు సింగిల్ కెమెరానే ఉంటుంది బ్యాక్ సైడ్, అంటే 13 మెగాపిక్సెల్. ఇందులో 13+2 మెగాపిక్సెల్ ఉంటుంది. సేమ్ రెడిట్లో కూడా 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో కూడా మనకు 3GB ర్యామ్, 32GB దొరుకుతుంది. అందులో కూడా దొరుకుతుంది. 5000 mAh బ్యాటరీ సేమ్. ఇందులో మనకు MediaTek
6739 ప్రాసెసర్ వాడితే దానిలో హీలో G25 ప్రాసెసర్ వాడారు. కాకపోతే దీని ప్రైస్ అనేది మనకు ఒక 200-300 తక్కువ ఉందని చెప్పేసుకోవచ్చు. 6799 ఉంటే అది వచ్చేసి 6999 ఉంది. సో ఇంట్రడక్టరీ ఆఫర్ కింద అమెజాన్లో మనకు ఇది తక్కువ దొరుకుతుందని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే 6.5 ఇంచెస్ స్క్రీన్ ఉంది ఫ్రెండ్స్. సో చాలా పెద్ద స్క్రీన్ సైజ్ అని చెప్పేసుకోవచ్చు సామ్సంగ్ బ్రాండింగ్లో. దాంతోపాటే 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటారో, అది కూడా అండర్ 7000 కావాలి అనుకుంటారో వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. దాంతోపాటు ఇంకొకటి నాకు నచ్చిన విషయం ఏంటి అంటే దీని డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అని చెప్పేసుకోవచ్చు. సో మనకు స్టోరేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అన్నిటికంటే మంచి విషయం ఏంటి అంటే ఇది చైనా బ్రాండ్ కాదు, ఇది కొరియాకి సంబంధించిన బ్రాండ్. చాలామంది చైనా మొబైల్స్ వాడొద్దు అని అనుకుంటూ ఉంటారు సరే. సో వాళ్ళకు ఇది మంచి ఆల్టర్నేటివ్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే సామ్సంగ్ అనేది ట్రస్టబుల్ బ్రాండ్స్ చాలా రోజుల నుంచి ఉంది. మీకు సర్వీస్ సెంటర్స్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరికేస్తూ ఉంటాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ మొబైల్ని మీరు Amazon.com, Samsung.com తర్వాత రీటైల్ స్టోర్స్లలో నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.